హై వ్యూస్. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? జనరల్గా మంచు అంటే ఏంటండి? ఘన రూపంలో ఉన్నటువంటి నీరు. ఆ మంచు కరిగితే నీరు అవుతుంది, నీరు వేడైతే ఆవిరవుతుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. సో పాయింట్ ఏంటి? ఇప్పుడు ఆ మంచు కరగటం మొదలైంది. ఏ రకంగా? ఆస్తి పంపకాలు అండ్ ఊహించిన విధంగా గొడవలు. సో పహడీ షరీఫ్ పోలీసులు చెప్తున్నది ఏంటి? మాకు మనోజ్ ఫోన్ చేశాడు, ఇట్లా గొడవ జరుగుతుంది, మా నాన్న అనుచరులు నా మీద దాడి చేశారు అని చెప్పేసి. మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడా? రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాల. మోహన్ బాబు ఇచ్చాడా? ఇవ్వాల. మోహన్ బాబు ఏం చేశాడు నిన్న? గొడవలు ఏంటి, అసలు నా ఇంట్లో నేను ఉన్నాను, అది ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఆయన అంటూ కోరికలే గుర్రాలైతే అని తాను నటించిన సినిమా, దాసరి నారాయణరావు డైరెక్టర్, థింక్ 1917 ఆ సమయంలో వచ్చినట్టుంది. అందులో చంద్రమోహన్, మురళీమోహన్ వాళ్ళతో చక్కగా పనిచేశారు, గొప్పగా నటించారు. ఈ సినిమా నా జీవితంలో మర్చిపోలేను అంటూ తను యమధర్మరాజుగా ఉన్నది ఆ క్యారెక్టర్ చూపిస్తూ నాకు బాగా నచ్చింది, నా జీవితంలో మరుపురాందని చెప్తూ ఇండైరెక్ట్గా ఏమన్నట్టు అక్కడ లీడ్ ఇచ్చాడు. మనోజ్ యొక్క కోరికల గుర్రాలే పరిగెడుతుంటే నేను యమధర్మరాజులాగా ఆ లెక్కలు తేల్చి సెట్ చేశాను అన్నట్టుగా హింట్ ఇచ్చాడు. బట్ ఆల్ ఫ్యామిలీ మాత్రం ఏమంటున్నారు? అది సినిమాది, ఇది ఫ్యామిలీది, అసలు గొడవే అవ్వలేదు అంటున్నారు. మరి కంప్లైంట్ ఇచ్చారా అంటే కంప్లైంట్ ఇవ్వలేదు, బట్ ఫోన్ అయితే చేశారు గొడవ అవుతుందని. మనోజ్ వచ్చేసి నిన్న టీఎక్స్ హాస్పిటల్ అని చెప్పి బంజారాస్ రోడ్ నెంబర్ 12లో ఉండే. దెన్ అక్కడికి వచ్చాడు తన వైఫ్ భూమా మౌనికారెడ్డి, దెన్ ఇప్పుడు మంచు మౌనికారెడ్డి. దెన్ తనతో పాటు వచ్చారు. నడవలేని పరిస్థితిలో కాళ్ళు పక్కన వాళ్ళు హెల్ప్ తీసుకొని, పాపం నిజంగా నాకు చూడగానే చాలా బాధేసింది, అయ్యో పాపం కదా అనిపించింది. మాట్లాడలేదు మీడియాతో. బట్ నిన్న నైట్ యాక్చువల్గా డిశ్చార్జ్ చేస్తారు. వాస్తవానికి అతను ఉండమని చెప్పారట, ఎందుకంటే మెడికల్ లీగల్ కేసు అంటే వాళ్ళు మెన్షన్ చేశారు ఎవరు డాక్టర్లు. కాళ్ళకి సంబంధించేసి ఇబ్బందికరంగా ఉంది, అండ్ మెడ దగ్గర కూడా దెబ్బలు తగిలాయి అన్నట్టుగా అనుకోండి. సింపుల్ చెప్పాలంటే గాయాలైతే ఉన్నాయి, దెబ్బలైతే తగిలాయి. జారి పడ్డాడా, కొట్టారా, మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే వస్తు తీసుకొని కొట్టారు, ఇవన్నీ తేలా. ఓకే, వాస్తవానికి హాస్పిటల్ ఉండమని చెప్పారంట. లేదు నేను ఇంటికి వెళ్తాను చెప్పేసి వెళ్ళాడు. అగైన్ మరలా ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలంట. మేబీ ఈ వీడియో వచ్చే సమయానికి ఆసుపత్రిలోనే ఉండొచ్చు, లేదు ఆసుపత్రి బయలుదేరొచ్చు. ఈలోపు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మంచు విష్ణు వచ్చాడు. మంచు విష్ణు దుబాయ్లో ఉన్నాడు గత కొద్ది రోజులుగా, భక్త కన్నప్ప సినిమా సంబంధించిన వర్క్లో ఏదో నడిపిస్తూ. అకస్మాత్తుగా ఇప్పుడు ఇండియా వచ్చేస్తున్నాడు. ఆల్రెడీ అతను రావడానికి ముందు మంచు విష్ణు బిజినెస్ పార్ట్నర్, ఐ థింక్ విజయ్ అనబడే వ్యక్తి అనుకుంటా, అతను వెళ్ళి మనోజ్ యొక్క ఇంట్లో హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్ అని అదొక వార్త. ఇచ్చారా ఇవ్వలేదన్నది ఒక వార్త. మంచు మనోజ్ ఇంటి చుట్టూ కూడా ప్రైవేట్ బౌన్సర్లు సెక్యూరిటీని పెట్టాడు మంచు విష్ణు అని చెప్పేసి అది ఉన్న మాట అయితే నిజమే. ఈలో పోలీసులు వచ్చి మళ్ళీ మనోజ్ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళు వెళ్ళారు. సో ఇప్పుడు విషయం ఏంటి? నా తమ్ముడి మీదకి వచ్చేది ఎవడ్రా, రండిరా చూసుకుందాం, అసలు ఎవరో చేంజ్ చేశారు అన్న వేలో సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని సెక్యూరిటీని పెట్టాడు మనోజ్ విష్ణు. లేదు మనోజ్తో వచ్చేసి సెటిల్మెంట్ కోసం ఆ రకంగా పెట్టాడా బెదిరిస్తూ అనేది తెలియదు. సో అన్నదమ్ముల మధ్య ఆల్రెడీ గత కొద్ది నెలల క్రితం అది ఇష్యూస్ అయినట్టుగా వార్తలు వచ్చున్నాయి, వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. దాంతో ఫ్యామిలీలో మొత్తానికి సెటిల్మెంట్ అది అయిపోయి అది ఒక రియాలిటీ షో సంబంధించిందిలే, అది హడావుడి చేశారు. జనాలు అనుకున్నారు ఇంట్లో ఏదో జరిగింది మాకు అర్థమవుతుంది, బట్ బయటకు తెలిస్తే పరువు పెద్ద ఈ రకం మేనేజ్ చేశారులే, సరే జాగ్రత్త, ఏ ఇంట్లో గొడవలు ఉండవులే, జగన్ షర్మిల కూడా చెప్తున్నారు కదా ఏ ఇంట్లో మాత్రం గొడవలు ఉండవు అన్నింట్లో ఉంటాయి, కానీ ఈ రకంగా అయితే కోర్టులకి అయితే పోరు కదా, జగన్ లేడు ఆ రకంగా అని చెప్పి షర్మిల. ఎగైనా మరలి జగన్ అనే గొప్పటి వచ్చేమంటాడు, ఎవరింట్లో ఉండవు అబ్బా అందరిలో ఉంటాయి అంటాడు. నిజమేనా నాయన, మరి చెల్లి మీద కేసు, అమ్మ మీద కోర్టుకి ఇలా వెళ్తారంటే వెళ్ళరు కదా, నువ్వు వెళ్ళావు అమ్మని చెప్పేసి ఆమె అంటారు. సో విషయం ఏంటి ఇప్పుడు? అలాగే ఇక్కడ కూడా తండ్రి మీద లేదా తండ్రి అనుచరుడు వినయ్ అనబడే వ్యక్తి, అతని మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ కోర్టు అన్నట్టుగా మనోజ్ వెళ్తాడా, లేదు విష్ణు సారథ్యంలో ఇద్దరు మధ్య సెటిల్మెంట్లు అవుతాయా అన్నీ కూడా చూద్దాం. బట్ మొత్తంగా అయితే మంచు ఫ్యామిలీలో అయితే మాత్రం గొడవలు జరిగిన మాట క్లియర్గా అందరికీ అర్థమవుతున్నాయి. అండ్ ఇవి ఆస్తులకు సంబంధించిన అర్థమవుతుంది. ఎందుకు? ఆల్రెడీ మోహన్ బాబు ఆస్తి పంపకాలన్నీ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయినాయి అంటున్నాడు. బట్ మనోజ్ చెప్తున్న వర్షన్ కానీ రీసెంట్గా వచ్చిన వార్తలు కానీ చెక్ చేస్తే మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది కదా, గతంలో సరస్వతి విద్యానికేతన్ అది ఉండే, శాంతి విద్యానికేతన్, ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ. ఆల్మోస్ట్ కేజీ నుంచి పీజీ వరకు డాక్టర్ ఇంజనీరింగ్ అన్నీ ఉంటాయి అందులో.
సో ఈ తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీ సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆపే విషయంలో తల్లిదండ్రులు మొన్న ఇల్లు అడిగితే వారి మీద బౌన్సర్లతో దాడి చేపించి పెద్ద న్యూస్ అయింది. అప్పుడు మనోజ్ వచ్చేసి నాది కూడా ఉంది అందులో, సో నేను కూడా బాధ్యత తీసుకోవడం చెప్పేసి అన్నాడు. ఇక అప్పటి నుంచి ఇష్యూ నలుగుతూ ఉన్నాడు. అది వచ్చేసి మొహమ్మద్ ఊరికి పంచల. దెన్ అతనే మొత్తం షేర్ హోల్డర్ అన్నట్ట, లేదు నీ తర్వాత మేమే కదా, సో మాది కూడా ఉంది అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో అది మొత్తం నీది ఒక్కడే కాదు నాన్న, మాది కూడా ఉంది నాన్న అని చెప్పేసి చెప్తున్నారు. సో త్వరలో క్లారిటీ వచ్చిందంటే ఈ రోజే రావాలా క్లారిటీ. ఎందుకంటే ప్రతిసారి కూడా జనాలు వచ్చేసి ఏదో ప్రాంక్ వీడియోలను లేదా ఫ్యామిలీ ఇష్యూస్ అని ఇలా అనుకోరు. సెలబ్రిటీలు అన్నప్పుడు ఒక చిన్న విషయం కూడా ఆల్మోస్ట్ అంతా కూడా దాన్ని గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ మూమెంట్లో మోహన్ బాబు నేను యమధర్మరాజు అన్నట్టు, ఆ లెక్కల సెటిల్మెంట్ అన్నట్టు, ధర్మం మాట్లాడతామన్నట్టు అదే ఈరోజు ఎవరు చెప్తాడు ఆయన. లేదు విష్ణు అండ్ మనోజ్ ఇద్దరు కూర్చొని ఏ విషయం చెప్తారా, అండ్ ఫ్యామిలీ మధ్యలోకి అసలు వేరే వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు, చేయి చేసుకునే దాకా ఎందుకు వచ్చింది. మనోజ్ వర్షన్ ఎలా ఉందంటే తనని తన భార్య మీద కూడా దాడి చేశారనేది తన వర్షం కనిపిస్తూ ఉంది. సో నిజాలు ఏంటి మరి కాసేపట్లో తెలిస్తే బాగుంటుంది నాకైతే అనిపిస్తూ ఉంది. బట్ మనోజ్ని చూస్తే మాత్రం నాకు నిజంగా పాపం జాలి వేస్తుందండి. లైఫ్లో ఒడిదుడుకులు, సరైన హిట్లు లేక, ఫ్యామిలీ పరంగా ఫస్ట్ భార్యతో వచ్చేసి ఉండలేక డైవర్స్ అయ్యి, దెన్ తనకి ఎప్పటి నుంచో పరిచయం మౌనికనే చేసుకున్నాడు. కలిసి వచ్చే కాలాన్ని నడిచి వచ్చే కొడుకు అన్నట్టుగా చక్కగా పిల్లవాడితో ఉన్నాడు. అండ్ వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఈ మూమెంట్లో అకస్మాత్తుగా ఆస్తి పంపకాల దగ్గర గొడవలు, కొడుకు తండ్రి కొడుకుల మధ్య వేరే వాళ్ళు అసలు ఇన్వాల్వ్ కాకూడదు. వాళ్ళు ఏకంగా చేయి చేసుకునే దాకా వచ్చిందంటే మనోజ్కి వచ్చేసి గాయాలు అయినాయి కదా, పోలీసు డాక్టర్లే చెప్తున్నారు ఇది మెడికల్ లీగల్ కేసు అని. ఇంత దూరం రావటం అంటే నాకైతే కొంచెం డైజెషన్ కొంచెం ఇబ్బందిగానే ఉంది.